కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ దేశ ప్రజల మంచి కొరకు తలపెట్టిన కార్యమని అయ్యప్ప స్వాములు పేర్కొన్నారు. అయ్యప్ప స్వాములు చేస్తున్న మహాపాదయాత్ర కామారెడ్డి జిల్లా సదాశివనగర్ వరకు చేరుకుంది. సదాశివనగర్ వద్ద అయ్యప్ప స్వాములకు అయ్యప్ప టెంపుల్ చైర్మన్ జనగామ రాజురెడ్డి, హోటల్ రాజు, గురుస్వామి, వంకాయల రవి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వాములు మాట్లాడారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మహాపాదయాత్ర దాదాపు 6 నెలల వరకు 14 రాష్ట్రాల్లో కొనసాగుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలని హితవు పలికారు. గోమాతను, భూమాతను కాపాడుకోవడానికి ఈ మహాపాదయాత్ర కన్యాకుమారిలో ముగుస్తుందని పేర్కొన్నారు. పండడానికి కూడా అవకాశం లేకుండా తయారవుతుంది. ఈ భారతదేశము అన్నపూర్ణ, ఈ దేశము విశ్వానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ మాత. రాబోయే రోజులు ఇక్కడ పంటలు పండకుండా మన పిల్లలకు ఆహారం లేకుండా ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి భూరక్షణ చేయాలి. మనం ఆహారం తింటున్నాం, ఈ భూమికి ఆహారం ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే. అలాంటి ఆవు మూత్రం, ఆవు పేడతోని భూమిని సారవంతం చేసి ఆ పంటలు పండించినట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం. 18 గంటలకు పనిచేసే శక్తి మనకు వస్తుంది. కాబట్టి మనం అందరం పేద మధ్యతరగతి కుటుంబీకులం. ఈరోజు తినే ఆహారం వల్ల సంపాదిస్తున్న దాంట్లో దాదాపు 30 నుంచి 40% మనము హాస్పిటల్ పాలు, అదేవిధంగా ఈ రోగాలకు పెడుతున్నాం. కాబట్టి మనకు ఆరోగ్యం ఉన్నట్టయితే మనం అందరం కూడా ఆరోగ్యవంతులుగా బతికితే ఈ దేశానికి మంచి పౌరులను తయారు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి గోరక్షణ, భూరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యం, ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మనందరం కలిసి గోవులను కాపాడాలని చెప్పి భారత్ మాతాకి జై.